బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో అంగన్వాడీల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు అంగన్వాడీలకి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అంగన్వాడీలు పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు. మరోవైపు అంగన్వాడీలను లాగిపడేశారు పోలీసులు. అంగన్వాడీ నేతలని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీన్ని అడ్డుకునేందుకు పోలీసులను అంగన్వాడీలు చుట్టుముట్టారు. పోలీసులతో పెనుగులాటలో పలువురు అంగన్వాడీలకి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నెల్లూరులో అంగన్వాడీల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. రైట్ సురేంద్ర, చెప్పండి. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పెనుగులాటలో కొంతమంది అంగన్వాడీలకు కూడా చేతులు కూడా విరిగినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రేఖ, నెల్లూరులో ఎంతో శాంతియుతంగా దాదాపుగా 19 రోజుల నుంచి ఈ యొక్క అంగన్వాడీలు అయితే శాంతియుతంగా సమ్మెపాటు చేపట్టున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి, మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇంటిని ముట్టడించడానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడికి దాదాపుగా 1000 మంది అంగన్వాడీలు భారీగా చేరుకున్న క్రమంలో ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేసిన క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు వీరిని అడ్డుకునే పరిస్థితి అయితే చేశారు. అప్పటికే సిఐటి నాయకులైనటువంటి కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలో వీరిని ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పి ఆ జీపుకి, ఆ వ్యాన్కి అడ్డం పడి ఆ యొక్క సిఐటి నాయకులను కూడా ఆపినటువంటి పరిస్థితి ఉదయం నుంచి జరుగుతా ఉంది. ఉదయం నుంచి కూడా వీరు ఫుడ్ కూడా తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలకుండా పోలీసులను నిరంతరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారి నాయకుల్ని కాపాడుకునేందుకు సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వారి గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం మాకు కావాలంటూ డిమాండ్ చేస్తూ వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కూడా ఉదయం నుంచి కాకుండా దాదాపుగా గడిచిన 19 రోజుల నుంచి ఇదే నినాదంతో అయితే వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వెళ్తున్న క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి వారి బాధను చెప్పుకునేందుకు కూడా ఈ రోజు ప్రయత్నం చేస్తే పోలీసులు అయితే కూడా ఇక్కడ నుంచి వెళ్ళనేటువంటి పరిస్థితి. ఆ కోణంలో ఇక్కడ దాదాపుగా అంగన్వాడీలు, టీచర్స్ కావచ్చు, ఇటు హెల్పర్స్ కావచ్చు, వీరందరూ కూడా ఉదయం నుంచి ఈ యొక్క పోలీసులు వీరి మధ్య భారీ ఉద్రిక్తత అయితే ఏర్పడుతుంది. అయితే ఒకసారి వీరితో మాట్లాడేద్దాం. మేడం, చెప్పండి, ఏం జరిగింది అసలు? నెల్లూరు జిల్లాలో అంగన్వాడీల పోరాటాన్ని పోలీసులకు మాకు తగుగా పెట్టి పోలీసులు దాష్టికం చేస్తున్నారండి. నెల్లూరు జిల్లాలో ఒక మినిస్టర్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అంగన్వాడీలతో 10 నిమిషాలు వచ్చి మాట్లాడే తీరిక లేదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు అంగన్వాడీలు ఏమడుగుతా ఉన్నారు? మినిస్టర్ గారికి వెళ్ళి ఒక అర్జీ ఇస్తాము, మా జీతాలు పెంచమని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్పండి అని చెప్పడానికి మేము వస్తే ఈ పోలీసులు మమ్మల్ని పీడీ ఆఫీసు దగ్గర ఆపిచ్చేసి, అమ్మ మిమ్మల్ని అందరినీ 1 గంటకు రమ్మన్నారమ్మా, మేము దగ్గరుండి తీసుకెళ్తామని అన్నారు. 1 గంట అయిపోయిన తర్వాత మేము వెళ్తాం సార్ అని అంటే మా సిఐటి నాయకులందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు మేము అన్నం నీళ్లు లేకుండా మా నాయకుల్ని కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు మళ్ళీ ఆ నాయకుల్ని తరలించి వేరే వాహనంలో ఎక్కించి ఎక్కడికో తీసుకుపోతా ఉన్నారు. మేమేమైనా నక్సలైట్లమా, లేదంటే దారి దోపిడీ వాళ్ళమా, దొంగలమా, ఏమి చేయాలనుకుంటుంది ప్రభుత్వం మమ్మల్ని? ఇప్పటికైనా బేషరతుగా మినిస్టర్ రావాలి, ఆయన వచ్చి మాకు హామీ ఇచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మేమందరము ఓట్లు వేస్తేనే కదా ఆయన మినిస్టర్ అయ్యాడు. ఎంతమంది వర్కర్లు, హెల్పర్లు ఆవేదన చెందుతున్నారు. ఒకళ్ళకి చెయ్యి గాయం అయిపోయింది, ఒక ఆమెకి భుజం తొలగిపోయింది, ఒక ఆమెకి ఇప్పుడు తల పగిలిపోయింది. ఇవన్నీ మాకు అవసరమా అని అడుగుతా ఉన్నాము. వెంటనే మినిస్టర్ రావాలి, మాకు క్షమాపణ చెప్పాలి, మా సమస్య పరిష్కరించే విధంగా మాట్లాడాలి. మీరు చెప్పండి, ఉదయం నుంచి కూడా ఎంత శాంతియుతంగా మీరైతే చేస్తున్నారు, పోలీసులను అయితే మిమ్మల్ని ముట్టడి చేసి ఇక్కడ నుంచి కదలనేటువంటి పరిస్థితి, ఏమంటారు మీరు? ఇప్పుడు గత 19 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన డిమాండ్స్ తోటి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో, మేము పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. మీరు చెప్పినటువంటి వేతనమే ఇవ్వమనేటువంటిది శాంతియుతంగా ఈ రోజు వరకు కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు జరుగుతున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా జరుగుతుంది. ఈ రోజు మినిస్టర్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బాధలు విన్నవించుకుంటాము, మాకు జీతాలు పెంచండి అని అడగడానికి వెళ్లే వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. సిఐటి నాయకులను అరెస్ట్ చేసి వ్యాన్లో కూర్చోబెట్టారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు తీసుకెళ్ళింది లేదు, మినిస్టర్ గారి దగ్గర అక్కడి నుంచి ఎవరు వచ్చింది అయితే లేదు. ఈరోజు ఇప్పటి వరకు కూడా అన్నాహారాలు మాని రోడ్ల మీద పడున్నాం. సిఐటి నాయకుల్ని
వాళ్ళు దిగి ఇంక ఇంతవరకు చూశారు, వెళ్ళబోయే వాళ్ళని మళ్ళీ అడ్డుకుంటారు. ఏం తీవ్రవాదులా, లేకుంటే బందిపోట్లా, లేకుంటే దొంగలా, రౌడీలా, ఏమన్నా డ్రగ్స్ మాఫియానా? ఏమనుకుంటున్నారు ఈ జగనన్న ప్రభుత్వం? రేపు మినిస్టర్ గారు ఓట్లకు రారా? ఇంక 3 నెలలకు అయిపోతుంది. రేపు ఫిబ్రవరి నుంచి ఎలక్షన్లు వస్తాయే, మీరు ఇంటింటికి ఓట్లకు రారా? ఇదే పోలీస్ సెక్యూరిటీతో వస్తారా? అంగన్వాడీ మహిళల ఓట్లు మీకు అవసరం లేదా? అంగన్వాడీ మహిళలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అయ్యా మీరు చెప్పింది నెరవేర్చమని అడుగుతున్నాం, ఇంకేమీ అడగట్లేదు. ఇది చాలా దుర్మార్గం. పోలీసు సోదరులు వారి కుటుంబాల్లో కూడా మహిళలు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా దారుణం చేసి ఇప్పుడే ఒక స్కూటర్ పడిపోయి తల పగిలిపోయింది, ఏమకు చూస్తే చెయ్యి దెబ్బ తగిలింది. అనేక మందికి గాజులు పగిలిపోయి పైటలతోటి లాగేస్తున్నారు. ఇంతమంది మహిళలకి గట్టిగా ఈడ్చి కొడితే 8 మంది మహిళా పీసీలు ఉన్నారు. మరి ఇంతమంది చేత మగవాళ్ళు ఎట్లా చేసుకుంటారు? అసలు మ్యాన్ హ్యాండిల్ చేయొచ్చా మహిళని మగవాళ్ళు? ఏంటి దుర్మార్గం? ఏంటి ఈ జగనన్న ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గం? మీరు చేతికి కట్టుకొని ఉన్నారు, ఏం జరిగింది అసలు? పోలీసు వాళ్ళు మేము వస్తుంటే తోసి పోలీసు వాళ్ళు కొట్టారు. మేము మా హక్కుల కోసం మేము ఏదో మా పట్టుకొచ్చి మేము అడుక్కుంటుంటే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి చెయ్యి చూడు ఎట్ట పగిలింది. అది మీకు కూడా ఏదో చెయ్యికి దెబ్బ తగిలినట్టుంది, ఎలా జరిగింది అసలు? ఇది చేతులు పట్టుకొని తోపులాడు సార్, గట్టిగా చేతులు పట్టుకొని నొక్కేశారు పోలీసు వాళ్ళు. మగ పోలీసులు పట్టుకొని కాదు, మగ పోలీసులు ఆడ పోలీసులు అందరూ పట్టుకొని గట్టిగా అదివేస్తున్నారు సార్. మా హక్కుల కోసం మేము పోరాడేదానికి వచ్చాను సార్. ఈ రోజు మా హక్కుల్ని వంతం చేస్తున్నారు. ప్రతి ఒక్క మగవాళ్ళకి లేకుండా ఎవరికి పెట్ట కానీ ఆడవాళ్ళని లేకుండా మగవాళ్ళు లేకుండా ఆగిపారేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ చీరలు పట్టుకుంటున్నారు, ఎట్లంటే అట్లా పట్టుకుని ఆగుతున్నారు. మేమందరం ఎవరి కోసం చేస్తున్నాము? న్యాయమైన కోరికల కోసం చేస్తున్నాము. కానీ ఇట్లా అంత దౌర్జన్యంగా మరి ఇట్లా చేస్తుందని ప్రభుత్వం మేము అనుకోలేదు. మరీ రౌడీ రాజ్యం అయిపోయింది అసలు. ఇంతవరకు మేము ఏదో జగన్ నన్ను గెలిపించుకున్నాము, ఇంక నుంచి అసలు అదేంటో చూపిస్తాం. మేము ఆడతాం, అందరూ ఆడుకుంటాం జగన్ అన్నతో. మేము కూడా 2 నెలలు ఓపిక పడితే మా ఆఫీస్ ముందు శాంతి చేస్తున్నాం 1 గంట వరకు. ఇంకా మన మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మా సమస్యల మీద అర్జీ ఇచ్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటానికి మేము అర్జీ ఇస్తున్నాము. ఇంకా పోలీసులు మా మీద దౌర్జన్యం చేసి మా వాళ్ళకి చేతులు ఇరిగాయి, లాఠీ దెబ్బలు తగిలాయి, చీరలు జినిగినాయి. చాలా ఈ రోజు మా మీద పోలీసులు, మహిళా పోలీసులు కూడా ఎక్కువ మంది లేరు. ఈ రోజు అంతా మగవాళ్లే ఎక్కువ మా మీద ఆధిపత్యం చలాయించి మమ్మల్ని అర్జీ ఇవ్వకుండా అడ్డుకొని ఈ రోజు నానా బేబస్టును చుట్టించి మా నాయకులందరినీ అరెస్ట్ చేసి ఉదయం నుంచి మేము ఆహారము ఏమీ లేకుండా ఇక్కడే ఉన్నాం. మా నాయకులందరినీ విడుదల చేసేదాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళము అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మా డిమాండ్స్ అన్ని నెరవేర్చే వరకు సమ్మె రోజు రోజుకి ఇంకా మేము ఉధృతంగా చేసేదానికే మేము ఉన్నాము. మా కనీస వేతనము పెంచే వరకు ప్రతి మంత్రి వర్గము ఎప్పటికైనా ఆలోచించి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి పరిష్కరించే వరకు మేము ఇంకా ఇంత దూరం వచ్చాము, ఇంకా మేము వెనుకడుగు వేయము. మా సమస్యలు పరిష్కరించాలని మంత్రి వర్గాన్ని కోరుతున్నాము. మనం విజువల్స్ లో ఒకసారి చూస్తే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఇక్కడి నుంచి బయటికి పానేయకుండా అరికడుతున్నటువంటి పరిస్థితి. అయితే వీరు శాంతియుతంగా ఇక్కడి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి వారి సమస్యలను వినిపించుకొని జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇక్కడ భారీగా ఈ రోజు అంగన్వాడీలు చేరుకోవడం జరిగింది. చేరుకున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఇక్కడి నుంచి కదలనివ్వటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపుగా 350 సెంటర్లకు సంబంధించినటువంటి టీచర్స్ కావచ్చు, హెల్పర్స్ కావచ్చు, వీరందరూ మహిళలు వేలాదిగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క శాంతియుతంగా జరుగుతున్నటువంటి ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి పోలీసులు కూడా మోహరించడంతో పోలీసులు అయితే మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కొంతమందిని సిఐటి నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన క్రమంలో వారిని ఇడిపించాలని కూడా ఉదయం నుంచి వాళ్ళు పట్టుబట్టి ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. నిరసన తెలుపుతున్న క్రమంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి, ఒక ఉద్రిక్తత అయితే ఏర్పడిందని మనం చెప్పవచ్చు.